తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం వంగవీటి. విజయవాడ రౌడీయిజం బ్యాక్డ్రాప్లో తీసిన వంగవీటిపై మొత్తం టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వంగవీటిని వర్మ ప్రమోట్ చేశారు. ఈ చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందా అంటే నిజంగానే సెట్ అయినట్టే కనిపిస్తోంది. 1970లో జరిగిన చలసాని వెంకటరత్నం హత్య దగ్గర నుంచి 1988లో జరిగిన వంగవీటి రంగ హత్య వరకు జరిగిన పరిణామాలకు మెలో డ్రామాను తోడు చేసి వర్మ వంగవీటిని తెరకెక్కించారు. వంగవీటి టీజర్ వదలగానే వివాదాలు మొదలయ్యాయి. సినిమాలో రంగాపై అభ్యంతరకర సన్నివేశాలుంటే అడ్డుకుంటామని రంగ కుమారుడు రాధా హెచ్చరించారు. ఇంతలోనే రెండు సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ పాట విడుదల కావడంతో మరో వివాదం తలెత్తింది. మొత్తానికి వర్మ తన మాట నెగ్గించుకొని ఈరోజు సినిమా రిలీజ్ చేశారు. విజయవాడ రౌడీయిజం బ్యాక్డ్రాప్లో తీసిన వంగవీటి చిత్రం క్షణక్షణం ఉత్కంఠగా సాగింది. సినిమాలో ఇరు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ దాదాపు 30 సంవత్సరాల విజయవాడ ఎలా ఉంటుందో చూపించారు వర్మ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం వంగవీటి. రామదూత క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందింది. రాజకీయ బ్యాక్డ్రాప్లో వస్తున్నవే మాఫియా, రౌడీజం కొత్తగా చూపించడంలో వర్మ మరోసారి సక్సెస్ అయినట్టే అనిపిస్తోంది. అయితే థియేటర్స్ వద్ద టాక్ మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. మరి రేపటి వరకు సినిమా ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో, కలెక్షన్లు ఏ విధంగా వస్తాయో వేచి చూడాల్సిందే అంటున్నారు ఫిలిం ట్రేడింగ్ వర్గాలు.